21 నాడు చిన్న శ్రీనివాస్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దీపక్ అనే వీక్షకులకు మీ అభిమాన ఛానల్ ఏ టీవీ స్వాగతం పలుకుతోంది. మంచిర్యాల కాలేజీ రోడ్డులో మార్చి 19, 2026న దీపక్ అనే యువకుడిని హత్య చేసిన కేసులో 2 నిందితులను అరెస్టు చేసినట్లు పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు తెలిపారు. ఈ హత్య కేసులో నిందితులు మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం పల్లంగూడకు చెందిన భీమిని సంజీవ్, మహారాష్ట్ర అహేరీకి చెందిన సీడం దీపక్ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుండి హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకుని వారిని మంచిర్యాల కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. మంచిర్యాల పట్టణంలో కాలేజ్ రోడ్ చిన్న శ్రీనివాస్ అతని ఇంటిపైన మన ఉగాది రోజు రాత్రి ఒక జరుగుతుంది. ఒక వ్యక్తిని, దీపక్ అనే వ్యక్తిని హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. హాస్పిటల్ తీసుకువచ్చిన తర్వాత అతను చనిపోవడం జరుగుతుంది. ఆ విషయమే 21 నాడు చిన్న శ్రీనివాస్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దీపక్ అనే వ్యక్తిని అతను కలిసి ఉండే మిగతా 2 సంజీవ్ అండ్ శ్రీరామ్ దీపక్ 2 వ్యక్తులు రాడ్తో కొట్టేసి చంపినారు. అతనిపై యాక్షన్ తీసుకోమని పిటిషన్ ఇవ్వడం జరిగింది. చిన్న శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంటి ఓనరు. ఆయన దగ్గర గత 15 సంవత్సరాల నుంచి శ్రీరామ్ దీపక్, అదేవిధంగా గత 6 నెలల నుంచి మరి ఒక వ్యక్తి దీపక్, గత 2 నెలల నుంచి సంజీవ్ అనే వ్యక్తి అతని దగ్గర వర్క్ చేస్తూ ఉన్నారు. ఇతను చిన్న శ్రీనివాస్ అనే అతను స్లాబ్ కాంట్రాక్టర్ వర్క్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ దగ్గర వీళ్ళు కూలీలుగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంటిపైనే ఈ ముగ్గురు కూడా నివసిస్తూ ఉంటారు. అయితే గత 2 నెలల క్రితం ఎవరైతే చనిపోయిన దీపక్ ఉన్నాడో అతను 20,000 రూపాయలు శ్రీరామ్ దీపక్కి, మరొక 20,000 రూపాయలు సంజీవ్కి అప్పుగా ఇచ్చాడు. అప్పుగా ఇచ్చిన తర్వాత వీటిని అడగడం కంటిన్యూగా వీళ్ళు ఇస్తలేరు. దాని విషయంలో అతను అడుగుతున్నాడు. అలానే గొడవ జరుగుతూ ఉన్నాయి. ఈ కంటిన్యూగా అతను అడగడము, ఇది పే చేయలేకపోవడము జరుగుతున్నప్పుడు వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేసుకున్నారు. ఈ కంటిన్యూగా ఆయన అడుగుతూ ఉన్నాడు. అతన్ని చంపేసినట్టయితే మనం ఎవరికి అప్పు చెల్లించిన అవసరం ఉండదు. అదేవిధంగా దీపక్ అనే వ్యక్తి ఎవరైతే చనిపోయిన ఆయన కూడా సరైన అడ్రస్, ఆధారాలు లేవు, ఎవరు కూడా అంత పరిచయం లేదు, ఎవరు కూడా అడిగారు అని ఉద్దేశం పూజ. ఆ రోజు రాత్రి 19 నాడు రాత్రి 10 గంటలతో తను పడుకున్న సమయంలో కూడా 2 రాడుతుంది, ఒక్కనే రాడు ఉంటే ఆ రాడుతుంది అతని తలపైన, అదేవిధంగా ఛాతీ పైన, నడుము భాగంలో కుట్టడం వల్ల అతను రక్త గాయాలతో చనిపోవడం జరిగింది. పుట్టిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే కింద ఇంటి వాళ్ళ దగ్గరకు వచ్చేసి పడిపోయినాడు దీపక్, గాయాలు ఉన్నాయని అతను చెప్తాడు. చెప్పినటువంటి సమాచారం మీరు ఇంకొక నగేష్ అతని వర్కర్ కూడా చిన్న శ్రీనివాస్ పిలిపించుకోవడం జరుగుతుంది. ఈ 3 ప్లస్ 4 కలిసేసి 108 కాల్ చేసి 108లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. అదే రోజు రాత్రి 11:30 ప్రాంతంలో అతను చనిపోవడం జరుగుతుంది. ఇది చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ ఏదైతే చంపిన వ్యక్తులు సంజీవ్ అని శ్రీరామ్ దీపక్ కొంచెం పారిపోయి ఈరోజు రైల్వే స్టేషన్లో ఉన్నట్టు సమాచారం వస్తే మేము మధ్యాహ్నం వెళ్ళి పట్టుకున్నాము. వాళ్ళు ఏదో విధంగా మా దగ్గర కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఏదైతే రాడు చంపడానికి ఉపయోగించిన రాడును, అదేవిధంగా ఆ రోజు చేసుకున్న బట్టలను కూడా పంచల సమక్షంలో స్వాధీనపరుచుకున్నాము. వీళ్ళని ఇప్పుడు ఆనరబుల్ కోర్టు నుండి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంటారు.